అంత నిష్ణాతుడైతే కేసీఆర్ ఎందుకు తీసేశారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్. సో ఏదైతే హరీష్ రావు మొన్న ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ భవన్లో కూర్చొని, ఏదైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్టు పైన నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో దానిలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలంటూ ఆయన పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ తెలంగాణ భవన్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు. ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీళ్ళకు చేయనికి వస్తలేదు, నీటిపారుదల శాఖలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి కనీస ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు, ఆ క్యాబినెట్లో మంత్రులకు లేదు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. నన్ను ఒక 3 నెలలు మంత్రిని చేయండి, ఇరిగేషన్ శాఖ మంత్రి చేయండి, నేను 3 నెలల్లో చేసి చూపిస్తా. మీరు ఈ 3 ఏళ్లలో చేయండి, నేను కేవలం 3 నెలల్లో చూపిస్తా. ఒకవేళ చేయకపోతే నీళ్ళు తీసుకురాకపోతే నేను రాజకీయాల్లోకి తప్పుకుంటా శాశ్వతంగా అని చెప్పేసి పవర్ ప్రజెంటేషన్ చూపించిండు. అయితే దీనికి కౌంటర్గా నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అయితే చూపిస్తే ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు బాగానే మాట్లాడుతూ ఉన్నాడు, నేను తెలంగాణ భవన్లో లెక్కలు చూపిస్తూ ఉన్నాడు, ఏదో పేపర్ పట్టుకొచ్చిండు ప్రజెంటేషన్కి, ఇవంతా మంచిగా ఉన్నది. మరి నువ్వు అంతా సక్కవనివి, నువ్వు అంతా శుద్ధపూసవైతే మరి నేను అంతకుముందు ఇరిగేషన్ శాఖలోనే మంత్రిగా ఉన్నావు, నీటిపారుదల శాఖలోనే మంత్రిగా ఉన్నావు, మరి ఎందుకని నీ మామ 10 నుండి తీసేసిండు? నువ్వు 3 నెలల్లో నువ్వు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నావు కదా, ఇప్పుడు మాటలు ఉదరగొడుతున్నావు కదా, మరి అప్పుడు ఎందుకు కేసీఆర్ నిన్ను తీసేసిండు 10 నుండి? ఇదే నీటిపారుదల శాఖలో నీకు చేత కాకనే కదా, నీకు ఏమి రాకనే కదా నీ మామ నిన్ను 10 నుండి తీసేసింది. ఇప్పుడు వచ్చి బాగానే మాట్లాడబడుతుంది, పేపర్లు ఉపయోగపడుతుంది, లెక్కలు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. రాత్రికి రాత్రే నిన్ను నీటిపారుదల నుండి, ఆ మంత్రి పదవి నుండి నిన్ను తీసేసిండు నీ మామ. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ మామ నిన్ను నీటిపారుదల మంత్రి నుండి తీసేసిండు. ఎందుకు తీసేసిండు? నీకు ఆ పని రాకనే, నీకు అది చేత కాకనే తీసేసిండు. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడబడుతుంది, పేపర్లు ఉపయోగపడుతుంది, లెక్కలు ఉపయోగపడుతుంది. ఈ కింద మీద లెక్కలు చూసి నీ భయపడ్డని కాదు, మాకు తెలుసు ఎట్లా చేయాలో, నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణను వ్యవసాయ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన మాకు ఉన్నది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది హరీష్ రావు గారి పైన. ఇది గత 2-3 రోజుల నుండి జరుగుతూ ఉంది ఈ కథ అంతా కూడా. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇటు జగ్గారెడ్డి గారు కౌంటర్ ఇచ్చిండు, అదేవిధంగా ఇప్పుడు నీటిపారుదల శాఖ సంబంధిత మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? హరీష్ రావు గారు మరొకసారి ఈ అంశం పైన ప్రెస్ మీట్ పెడతారా లేదా అనేది చూడాలి. సో గత 2-3 రోజుల నుండి కూడా ఇదే నడుస్తూ ఉంది. అటు గాంధీ భవన్లో సచివాలయంలో కాంగ్రెస్ నాయకులు, ఇటు తెలంగాణ భవన్లో హరీష్ రావు, వాళ్ళు లెక్కలు పట్టుకుని వస్తున్నారు, వీళ్ళు లెక్కలు పట్టుకుని వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అంటే జాతీయ స్థాయిలో ఏపీకి 2వ ర్యాంకు. ఇది కథ. ఆయన పైన వచ్చేటువంటి విమర్శలు, ఆయన పైన వచ్చేటువంటి వార్తలు అన్నీ ఇన్ని కావు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారి పైన ప్రతిరోజు, అంటే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ వార్త లేకపోతే, పవన్ కళ్యాణ్ విమర్శించకపోతే మాకు వ్యూసే రావు, మాకు వ్యూవర్షిప్పే రాదు అన్న చందంగా వాళ్ళ గుర్తింపు కోసం, అందరిని అనట్లేదు, గుర్తుంచుకోవాలి, కొందరిని అంటూ, అంటే వాంటెడ్లీగా ఆయన తప్పు చేస్తే ఆ తప్పును విమర్శించిన వాళ్ళని నేను అనట్లేదు, ఆయన తప్పు లేకపోయినా కొంతమంది ఆయన పైన కావాల్సుకొని మాట్లాడుతున్నారు కదా, వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. సో నాకు ఒక పేరు రావాలి, ఒక ఐడెంటిటీ రావాలి, నా గురించి ఒక 10 మంది మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి నేను? ఓకే, పవన్ కళ్యాణ్ తీసుకురావాలి. మరి పవన్ కళ్యాణ్ ఏం తీసుకురావాలి? ఆయన లంచం తీసుకోడు, ఆయన అవినీతి చేయడు,